అవును. ఒక్కొక్క పోర్షన్ కి కనీసం ఓ 15,000, 20,000 డబ్బులు వస్తాయి. హుహు. అంటే ఒక 50,000 అద్దొస్తది. హ్మ్. లేదు మీరు హైటెక్ సిటీ ఏరియాలో 1,00,00,000 నుంచి 1,50,00,000, 2,00,00,000 ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్. హ్మ్. హ్మ్. అద్దె 40,000 నుంచి 70,000 వస్తుంది. ఓ ఫ్లాట్ ఓహ్! త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఓహ్! అయితే దాదాపు 50,000 తక్కువేం రావట్లేదు త్రిబుల్ బెడ్రూమ్ హ్మ్. ఫ్లాట్. హ్మ్. ఇది రిటర్న్ వస్తుంది. ఇక్కడ ఎక్కడి నుంచి అవును. వస్తుంది రిటర్న్? అంత అద్దె కట్టగలిగే స్తోమత ఈ ఏరియాలో ఉందా? అదే గదా! హ్మ్. కాబట్టి విజయవాడ, గుంటూరులో అయితే బతకచ్చు అట్లాగా. నో డౌట్. హ్మ్. హ్మ్. ఇది జగన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అక్కడ మార్కెట్ డౌన్ చేస్తున్నాడు. హ్మ్. మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు అవును. కొనాలనుకున్నటువంటి వాడు ప్రభుత్వం అది. ఇదే 50 ఏళ్ళు ఉంటది, 70 ఏళ్ళు ఉంటది అని ఎట్ట అనుకుంటాడు? నమ్మకం ఉండదు. ఎవరికీ లేదు. గ్యారంటీ లేదు. ఉండదు హ్మ్. కదా! హ్మ్. అప్పుడు ఈ అమరావతి పోని ఇప్పటికిప్పుడు ఇది అర్జెంట్‌గా భూమి వచ్చేసేసి హైదరాబాద్ హ్మ్. టైప్‌లో రేట్లు పెరిగిపోతాయి అనుకుంటారా? అద్దెలు అసలు పెంచి ఇప్పట్లో జరగని పనది. హ్మ్. పోనీ మన సంపాదన హైదరాబాద్‌లో డబ్బులు ఎక్కువ వస్తుంటాయి జనాలకి. అవును. అవును. అక్కడ దాన్నేమంటారు పని మనిషిని హౌస్ కీపింగ్ అంటారు. అవును. 10,000, 15,000 వస్తాయి అక్కడ. 15,000కి హ్మ్. తక్కువ రావు అక్కడ. హ్మ్. పని మనిషికి కూడా. అవును. మనకిక్కడ ఒక్కొక్క ఇంట్లో రూ. 3,000 చొప్పున 5 ఇళ్లలో చేస్తే గాని 15,000 రావు. అవును. అక్కడ 8 గంటలు ఉంటది ఉద్యోగం. కాపోతే హ్మ్. ఒకే చోట చేస్తారు. 15,000 వస్తాయి గ్యారంటీగా. హ్మ్. హ్మ్. అదేదో సదరు సంస్థలుంటాయి. వాళ్ళు 1000 తీసుకొని వీళ్ళకి 14,000 చేతిలో పెడతారు. అవును. అవును. 2 హ్మ్. షిఫ్టులు చేస్తే 28,000 వస్తాయి. హ్మ్. అవును. ఇక్కడ పని మనిషికి అట్లొస్తదా? హ్మ్. రానప్పుడు ఎక్కడికెళ్ళుంటది అక్కడ? అదే కదా! అదే కదా! హ్మ్. ఇంకోటి ఇవాళ ఆ స్థలం